అసలు గెలాక్సీలు అంటే ఏమిటి? సూర్యుడు లాంటి అనేక నక్షత్రాలు, వాయువులు, ధూళి, డార్క్ మ్యాటర్, నూతన గ్రహాల ఏర్పాటు, కెరీనా నెబ్యులా, ఓరియన్ నెబ్యులా, మాసివ్ బ్లూ స్టార్స్ నుండి స్మాల్ రెడ్ డ్వార్ఫ్, వైట్ డ్వార్ఫ్ స్టార్స్, న్యూట్రాన్ స్టార్స్ వరకు ఈ మిల్కీవే గెలాక్సీ అతిథేయిగా ఉంది. సెకనుకు 123 కిలోమీటర్ల వేగంతో కొలిజన్ అవుతున్నాయి. చీకటి రాత్రుల్లో విలీనాకాశంలో మినుకు మినుకుమంటూ మెరుస్తూ నక్షత్రాలు కనపడుతుంటాయి. వాటిని చూస్తూ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ అని రైమ్స్ పాడుతూ మినుకు మినుకుమనే తారా నీకెలా వెలుగొచ్చింది అని గేయాలు పాడుతూ ఆనందభరితులవుతుంటా. అలా ఆకాశంలో నక్షత్ర సమూహాలను చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటాం. ఆ ఆకాశంలో కనపడే నక్షత్రాల సమూహం గురించి తెలుసుకుందాం. మన భూమి కంటే పరిమాణంలో 13 లక్షల రెట్లు, ద్రవ్యరాశిలో 3,33,000 రెట్లు పెద్దదైన సూర్యుడు అనేది ఒక నక్షత్రం. సూర్యుడు అనే నక్షత్రం కంటే పెద్దవి, చిన్నవి వేల కోట్ల నక్షత్రాలు ఆకాశంలో కనపడుతుంటాయి. మనకు కనపడే ఈ వేల కోట్ల నక్షత్రాల సమూహాన్ని మిల్కీవే గెలాక్సీ అంటాం. మన మిల్కీవే గెలాక్సీ గురించి తెలుసుకోవడానికి ముందు అసలు గెలాక్సీలు అంటే ఏమిటి అనే విషయాలు చూద్దాం. సూర్యుడు లాంటి అనేక నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, ఇంకా వాయువులు, ధూళి, డార్క్ మ్యాటర్ మరియు ఇతర ఖగోళ వస్తువులు, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒకదానికొకటి గురుత్వాకర్షణలో, గ్రావిటేషనల్ ఫోర్స్లో కలిగి ఉండే భారీ వ్యవస్థనే గెలాక్సీ అంటాం. అంటే భారీ నక్షత్రాల సమూహాలు అన్నమాట. ఈ గెలాక్సీలలో వేల లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఇంటర్స్టెల్లార్లో అంటే నక్షత్రాల మధ్యస్థలంలో వాయువులు, ధూళి, నూతనంగా ఏర్పడే నక్షత్రాల వంటివి ఉంటాయి. అంతేకాకుండా ఈ గెలాక్సీలలో కనపడని ద్రవ్యరాశి ఉంటుంది. దాన్నే డార్క్ మ్యాటర్ అంటారు. చాలా గెలాక్సీలకు కేంద్రంలో మన మిల్కీవే గెలాక్సీలో ఉన్నలాగానే సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. స్పైరల్ గెలాక్సీలు, ఎలిప్టికల్ గెలాక్సీస్, ఇర్రెగ్యులర్ గెలాక్సీస్, లెంటిక్యులర్ గెలాక్సీస్ అని గెలాక్సీలు 4 రకాలు ఉంటాయి. గెలాక్సీల సెంటర్లో ఒక బల్జ్ ఉండి వాటికి చుట్టూ స్పైరల్ ఆర్మ్స్ కలిగి ఉంటే వాటిని స్పైరల్ గెలాక్సీలు అంటాం. ఎలిప్టికల్ గెలాక్సీస్ అంటే ఓవల్ షేప్లో ఉంటూ సాధారణంగా దాదాపు పాత నక్షత్రాలు కలిగి ఉంటాయి. ఇర్రెగ్యులర్ గెలాక్సీస్ అంటే గ్రావిటేషనల్ ఇంటరాక్షన్స్ వలన వీటికి నిర్దిష్టమైన ఆకారం అంటూ ఏమీ ఉండదు. వెంట్రిక్యులర్ గెలాక్సీస్ అంటే ఇవి స్పైరల్ గెలాక్సీస్ మరియు ఎలిప్టికల్ గెలాక్సీస్ యొక్క లక్షణాలు, అంటే రెండింటి యొక్క లక్షణాలు కలిగి ఉంటాయి. ఆకాశంలో చూస్తే ప్రకాశవంతమైన కాంతిపుంజంలా మెరిసిపోతూ అనేక నక్షత్రాలతో కలిసిన పాలపుంత కనపడుతుంది. అంటే మిల్కీవే గెలాక్సీలో 10,000 కోట్లకు పైగా నక్షత్రాలుంటాయి. ఈ 10,000 కోట్లకు పైగా గల నక్షత్రాల్లో ఒక్క నక్షత్రం మన సూర్యుడు. మన మిల్కీవే గెలాక్సీ స్పైరల్ ఆకారంలో ఉంటుంది. ఇది బ్యాడ్ స్పైరల్ గెలాక్సీ అంటాం. అంటే మధ్యలో ప్రకాశవంతంగా ఒక బార్ లాగా ఉండి చుట్టూ స్పైరల్ ఆర్మ్స్ కలిగి ఉంటాయి. వాటిని బ్యాడ్ స్పైరల్ గెలాక్సీస్ అంటారు. ఈ గెలాక్సీ వ్యాసం అంటే మన మిల్కీవే గెలాక్సీ వ్యాసం 1,00,000 కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. అంటే మనం కాంతి వేగంతో సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే మన గెలాక్సీ ఒక చివర నుండి ఇంకో చివరికి చేరుకోవడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. అంటే దీని వ్యాసం అంత పెద్దదన్నమాట. మిల్కీవే గెలాక్సీ కేంద్రం చాలా ప్రకాశవంతంగా కనపడుతుంది. ఈ కేంద్రానికి దగ్గరగా సాగారిటస్ ఏ అనే ఒక భారీ బ్లాక్ హోల్ ఉంటుంది. ఈ సాగారిటస్ ఏ ఎంత భారీది, ఎంత పెద్ద బ్లాక్ హోల్ అంటే దాదాపు 4 లక్షల సూర్యులకు సమానమైన ద్రవ్యరాశి అంటే మాస్ కలిగి ఉంటుంది. అంటే ఇది ఎంత పెద్దదో ఊహించండి. ఈ మిల్కీవే గెలాక్సీ వయస్సు దాదాపు 1360 కోట్ల సంవత్సరాలు. బిగ్ బ్యాంగ్ వయస్సు
1380 కోట్ల సంవత్సరాలు. బిగ్ బ్యాంగ్ జరిగిన అనతి కాలంలోనే అంటే 20 కోట్ల ఏళ్లలోనే మిల్కీవే అనే నక్షత్ర మండలం ఏర్పడింది. ఈ గెలాక్సీలో నూతన గ్రహాల ఏర్పాటు కెరీనా నెబ్యులా, ఓరియన్ నెబ్యులాలో చాలా చురుకుగా జరుగుతున్నది. ఇందులో ఏర్పడిన పురాతన నక్షత్రం వయసు 1300 కోట్ల సంవత్సరాలు. నక్షత్రాలు, ధూళి వంటివి మన గెలాక్సీలో కొంత భాగం మాత్రమే. మిగతా ద్రవ్యరాశి అంతా కనిపించని డార్క్ మ్యాటరే. ఈ డార్క్ మ్యాటర్ వలన మన గెలాక్సీలో చుట్టూ హాలోగా ఉంటుంది. ఇప్పటి వరకు తెలిసిన జీవం ఉనికి కలిగిన గెలాక్సీ మిల్కీవే మాత్రమే. అందులో జీవం ఉనికి కలిగిన నక్షత్ర కుటుంబం మన సౌర కుటుంబమే. మిల్కీవే గెలాక్సీకి దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీ. ఈ రెండు బైనరీ సిస్టంలో ఉన్న గెలాక్సీలు. వీటికి శాటిలైట్స్ కూడా ఉన్నాయి. మన మిల్కీవే గెలాక్సీ ఉన్న లోకల్ క్లస్టర్లో మిల్కీవే, ఆండ్రోమెడా వంటివి చాలా పెద్ద గెలాక్సీలు. దాదాపు ఇంకో 400 కోట్ల సంవత్సరాలకు ఒకదానికొకటి అంటే మిల్కీవే, ఆండ్రోమెడా ఒకదానికోటి కలిసిపోయే విధంగా సెకనుకు 123 కిలోమీటర్ల వేగంతో కొలిజన్ అవుతున్నాయి. అంటే ఒకదానికొకటి దగ్గర అవుతున్నాయి. మన మిల్కీవే గెలాక్సీలో మాసివ్ బ్లూ స్టార్స్ నుండి స్మాల్ రెడ్ డ్వార్ఫ్ స్టార్స్, వైట్ డ్వార్ఫ్ స్టార్స్, న్యూట్రాన్ స్టార్స్ వరకు ఈ మిల్కీవే గెలాక్సీ అతిథేయిగా ఉంది. మన లోకల్ క్లస్టర్, మన గెలాక్సీ లాంటి వాటి కొన్నిటితో కలిపి ఉండే ఈ లోకల్ క్లస్టర్ 10 లక్షల కాంతి సంవత్సరాల వ్యాసం కలిగి ఉంటుంది. గెలాక్సీల లోకల్ క్లస్టర్లో మిల్కీవే, ఆండ్రోమెడా లాంటి పెద్ద గెలాక్సీలే కాకుండా వీటికంటే చిన్న గెలాక్సీలు మరియు డ్వార్ఫ్ గెలాక్సీలు కనీసం 80 వరకు ఉంటాయని అంచనా. డ్వార్ఫ్ గెలాక్సీలంటే గెలాక్సీలలాగా పూర్తి లక్షణాలు లేకుండా ఉన్నవని అర్థం. మన ప్లూటో గ్రహం కాకుండా, ఒకప్పుడు దాన్ని గ్రహం అనేవాళ్ళం, ఇప్పుడు గ్రహం కాకుండా దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్ అంటున్నాం. అంటే డ్వార్ఫ్ ప్లానెట్ అని ఎలాగ అంటున్నామో అలాగా ఇవి డ్వార్ఫ్ గెలాక్సీలు అన్నమాట. సో ఈ గెలాక్సీలు మన లోకల్ క్లస్టర్లోనే కాకుండా సూపర్ క్లస్టరు, ఇంకా అనేక గెలాక్సీలు, ఆ గెలాక్సీలు ఎలా సంచరిస్తున్నాయి, వాటి వేగాలు ఏమిటి, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన నెబ్యులాలు, రెడ్ డ్వార్ఫ్, వైట్ డ్వార్ఫ్, న్యూట్రాన్ స్టార్స్ అంటే ఏమిటి అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.